గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు టీడీపీ నేత విజయ్ కుమార్. లిక్కర్ పాలసీ ద్వారా వ్యక్తిగతంగా జగన్ అండ్ కో వందల మంది దోచుకున్నారని ఆరోపించారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు విజయ్ కుమార్. కానీ ఈ 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధం కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ కానీ 2019, 14, 24లో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పిహెచ్డీకి చేయొచ్చు. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో, వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏమేమి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాని హానికరం మనం ఏ విధంగా దాన్ని